హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీకోసం ఒక మంచి వీడియోతో వచ్చా. సో లేటెస్ట్గా సోనీలో ఒక కెమెరా వచ్చిందనమాట. సో అది ఏపీఎస్సి కెమెరా. ఏం కెమెరా అంటే సోనీ ZV-10 2 అనమాట. వర్షన్ 2 వచ్చిందనమాట. సో అది ఆల్రెడీ సక్సెస్ఫుల్ కెమెరాయే. సో అందుకే సోనీ వాడు మళ్ళీ ఇంకొక వర్షన్ దింపాడు అనమాట. సో ఈ కెమెరా మీరు తీసుకోవాలంటే చాలా తక్కువ ప్రైస్కి పడుతుంది. ఇంకా ఇండియాలో లాంచ్ అవ్వలేదు. ఒక ఫారెన్లో అయితే లాంచ్ అయింది. మేబీ 2-3 monthsలో పడుతుంది అనుకుంటా రావడానికి. ఫారెన్లో నాకు తెలిసి $999 ఉంది. $999 అంటే దగ్గర దగ్గర $1000. $1000 అంటే నాకు తెలిసి మీకు ఇంచుమించు $999 అంటే 88,000 అవుతుంది. దగ్గర దగ్గర 83,000 అవుతుంది $999 అంటే. బట్ మన ప్రైస్కి ఎంత అవుతుందంటే విత్ ట్యాక్స్ అవన్నీ కలుపుకుని నాకు తెలిసి 90,000 లేదా ₹1,00,000 దగ్గర దగ్గర అవుతుంది. మన ఇక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ బట్టి సేమ్ ప్రైస్కి అయితే రాదు. అక్కడ ఫారినర్స్ ఆ ప్రైస్ వస్తుంది, కానీ మనకు అంత సేమ్ ప్రైస్కి అయితే రాకపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ కెమెరా విషయానికి వస్తే కెమెరా అయితే చాలా సింపుల్గా చిన్నగా ఉందన్నమాట. మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఈ ఫీల్డ్లో దిగుదాం అనుకున్న వాళ్ళు, సినిమాటోగ్రఫీ ఫీల్డ్ కానీ ఫోటోగ్రఫీ ఫీల్డ్ కానీ దిగుదాం అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. లేదా ఓన్లీ వ్లాగింగ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ కెమెరా. మంచి కెమెరా అనమాట. మంచి వ్లాగింగ్ కెమెరా. అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీనికి. 4K 60 FPS వరకు తీసుకోవచ్చు. ఫుల్ హెచ్డి మీకు 30, 60 మళ్ళీ 120 వరకు ఉంటుంది ఫుల్ హెచ్డి అయితే. బట్ 4K 60 వరకునే తీసుకోవడానికి ఉంటుంది అనమాట. సేమ్ మన కెమెరాలో కూడా అంతే కదా ఫీచర్. 4K 60 వరకే ఉంటుంది, 4K 120 ఉండదు. బట్ అదేంటంటే ఏపీఎస్సి కెమెరా, ఇది ఫుల్ ఫ్రేమ్ కెమెరా. అంటే దానికి ఏపీఎస్సి కెమెరాలో ఇంకా FX30 ఉంది, ఇంకోటి 6700 ఒకటి ఉంది కెమెరా. 6700 ఇంకా ప్రైస్ ఎక్కువ అనమాట. ఇది జస్ట్ మీకు $999 వస్తుందంటే అది ఇంకా కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ ఉంది. నాకు తెలిసి అది 1,20,000 ఎంతో ఉంటుంది ప్రైస్. అది 6700. సో ఇదేంటంటే ఫీచర్స్ వైజ్గా అంతా బాగానే ఉంది, కానీ కొన్ని డిఫెక్ట్స్ కూడా ఉన్నాయి కెమెరాలో. ఏంటంటే ఎలా అంటే కెమెరా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కంటిన్యూస్ షూట్ చేస్తున్నామంటే ఓవర్ హీట్ బేవత్సంగా అవుతుందంట కంటిన్యూస్గా తీస్తేనే. అదే కంటిన్యూస్గా లేదు, ఏదో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాటిక్ వీడియో తీస్తున్నాం అనుకోండి, కంటిన్యూస్గా ఏమీ బటన్ ప్రెస్ చేసి ఏమీ రికార్డ్ చేయం కదా. దాన్ని ఒక షార్ట్ తీసి మళ్ళీ ఆపేసి మళ్ళీ తీస్తాం. అలా తీసినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. బట్ కంటిన్యూస్ రెగ్యులర్ వీడియో కానీ ఏమన్నా ఇంటర్వ్యూ కానీ షూట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హీట్ అవుతుందంట. ఏంటంటే బాగా సన్లైట్లో గట్టా ఎక్కువ తీసేవాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోద్ది. నార్మల్గా ఇంట్లో అది తీసి ఇంట్లో అంటే ఇంటి ఎన్విరాన్మెంట్లో అంటే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మనం అవుట్ సైడ్ తీయకుండా మండపాల్లో కానీ ఇక్కడ అలాంటి షాట్లు తీస్తే ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఏంటంటే ఎండలో కానీ ఏదన్నా ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తూ ఉంటారు బయట అక్కడ తీస్తూ ఉంటారు కదా. సో అక్కడ ఇబ్బంది అవుద్ది మనకి. మిగతా అంతా ప్రాబ్లం ఏం లేదనమాట. ఇంకోటి ఏంటంటే ఈ కెమెరాలో ఈవీఎఫ్ ఉండదు అనమాట. అంటే వ్యూ పాయింటర్ ఉంటుంది కదా, వ్యూ పాయింటర్ ఉండదు అనమాట. ఎందుకంటే వ్యూ పాయింటర్ ఇప్పుడు మీరు స్టార్టింగ్లో తీసేటప్పుడు వ్యూ పాయింటర్ కూడా కావాలి, ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి. వ్యూ పాయింటర్ ఎలా ఉంటుందో చూడాలి కాబట్టి వ్యూ పాయింటర్ నుంచి చూడడానికి ఇవన్నీ తెలియాలి. బట్ మీకు అక్కర్లేదు అనుకుంటే మానేయండి, అది పెద్ద విషయం కాదు. ఈవీఎఫ్ లేకపోయినా మనం ఏదో మేనేజబుల్, ఎందుకంటే ఫోన్ది ఈ ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది కదా దాంట్లో చూసుకోవచ్చు. ఫోన్ కాదు కెమెరా ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది కదా, ఎల్ఈడి స్క్రీన్లో చూసుకోవచ్చు. ఇంకా కెమెరా ఏంటంటే మనకి HDMI కూడా ఫుల్ HDMI ఉండదు. అదేదో అంటారు కదా, దాని పేరు మర్చిపోయాను, హాఫ్ ఉంటుంది. ఇదే ఏపీఎస్సి కెమెరా కాబట్టి తక్కువ రేటు, ఇవన్నీ చాలా ఫీచర్స్ అన్నీ తగ్గించేస్తాడు ఖచ్చితంగా మనకి అన్నీ ఇవ్వడానికి. ఇప్పుడు A7 III కూడా ఫుల్ HDMI అయితే లేదనుకుంటా. దీనికి A7 M4కి అయితే ఇచ్చాడు ఫుల్ HDMI కేబుల్.
అలాగా స్టార్టింగ్లో వచ్చిన కెమెరాలు సోనీ వాడు అన్నీ చాలా తక్కువ ఫీచర్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఇది ఏపీఎస్సి కెమెరా కాబట్టి దీనికి అంత ఫీచర్స్ ఏమి ఇవ్వలేదు. ఇంకా ఏంటంటే దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఐబీఎస్ ఉండదు. ఐబీఎస్ అంటే అదే 5 యాక్సిస్ స్టెబిలైజేషన్ అని ఉంటుంది కదా, దీనికి ఉంటుంది, దానికి ఉండదు. 5 యాక్సిస్ స్టెబిలైజేషన్ ఉండదు. సో అదేంటంటే ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్, నార్మల్ స్టెబిలైజేషన్ ఉంటుంది, అది ఉంటుంది అనమాట. సో దానివల్ల అంత స్టెబిలైజేషన్ ఏమి ఉండదు. నాకు ఇది కూడా అంత ఏమీ అనిపించదు, ఎందుకంటే తీస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా షేక్ వస్తుంది. మనం ఎంత తీసినా, ఎంత బాగా తీసినా ఏంటది దాన్ని స్లో మోషన్లో పెట్టి తీసినా ఖచ్చితంగా షేక్ వస్తుంది. బట్ అందులో అసలు అదే ఉండదంట, ఐబిఎస్ కూడా ఉండదంట. ఇంకెంత డిఫెక్ట్ ఉన్నది దాంట్లో. ఇంకోటి ఏంటంటే డ్యూయల్ కార్డ్ స్లాట్స్ ఉంటాయంట. డ్యూయల్ కార్డ్ స్లాట్స్ ఉండవు. డ్యూయల్ కార్డ్ స్లాట్స్ దీంట్లో ఉంటాయి, నా కెమెరాలో ఉంటాయి, దాంట్లో ఉండవు, సింగిలే ఉంటుంది. అండ్ దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మైక్రోఫోన్ రికార్డ్ చేయాలంటే హై క్వాలిటీ మైక్రోఫోన్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఆల్రెడీ దానికి పైన రికార్డ్ చేయడానికి అక్కడ మనం పైన పెడతాం చూసారా, ఆ ఏరియాలో హాట్ షూ మౌంట్ ఉంటారు, ఆ ఏరియాలో మనకి చాలా ఒక పెద్దది ఇస్తాడనమాట ఓపెనింగ్, మైక్రోఫోన్ సౌండ్ అది రికార్డ్ చేయడానికి. ఆ రికార్డ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఏమన్నా మన దగ్గర లేదంటే, ఇప్పుడు నా దగ్గర వైర్లెస్ ఉంది కదా, వైర్లెస్ మైక్ ఉంది కదా, దాంట్లో అలా రికార్డ్ చేయలేము. మన దగ్గర అది లేనప్పుడు నార్మల్గా కూడా రికార్డ్ చేయొచ్చు. బట్ ప్రొఫెషనల్గా చేస్తున్నప్పుడు మరి అంత బాగోదు. నార్మల్ ఈవెంట్లకి అయితే ఓకే, యూ కెన్ గో విత్ ఇట్. బట్ ప్రొఫెషనల్గా చెయ్యాలి ఖచ్చితంగా అన్నప్పుడు అది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సౌండ్ ఓన్లీ కెమెరాతోటి రికార్డ్ చేస్తే నేను ఇవన్నీ కొనుక్కోను కదా, ఒక కెమెరాతోటి రికార్డ్ చేస్తే అంత బాగోదు. ఓ అదనమాట. ఎందుకంటే కెమెరా కూడా అంత ప్రొఫెషనల్గా డైరెక్ట్ కెమెరా నుంచి రికార్డ్ చేసుకోవడానికి ఇచ్చేయడానికి ఒక ఛాన్స్. నెక్స్ట్ మన ఎలాంటి ఇయర్ ఫోన్స్ అన్నీ కొనుక్కోక్కర్లేదు కదా, ఇలాంటి మైక్స్ అన్నీ కొనుక్కోక్కర్లేదు కదా. మైక్స్ అన్నీ కొనుక్కోకపోతే ఆడికి మళ్ళీ లాస్ కదా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు కెమెరా వాడు, ఆ డబ్బులు కూడా రావాలి కదా కెమెరా వాడికి. ఆ కంపెనీ వాడు అలాగే ఏదో ఒక డ్రాబ్యాక్ పెడతాడు కావాలని. ఇప్పుడు ఏముంది, దీనికి ఓన్లీ కెమెరాకి ఇచ్చేసి దానికి బ్యాటరీ ఇచ్చేస్తాడా, ఇప్పుడు మళ్ళీ బ్యాటరీ సెపరేట్గా కొనుక్కోవాలి 5,000 అంటాడు, మళ్ళీ ఛార్జర్ సెపరేట్గా కొనుక్కోవాలంటాడు, అది మళ్ళీ 5,000 6,000 ఉంటుంది. ఛార్జర్ మళ్ళీ అంతంత రేటు ఉంటాయా, మళ్ళీ ఎస్డి కార్డు మనం బయట మళ్ళీ కొనుక్కోవాలి, అది స్పీడ్ బట్టి రేటు కూడా బేవత్సంగా ఉంటుంది. సో అదనమాట, కంపెనీ వాళ్ళు ఏంటంటే దీనికైనా ప్రైస్ ఎగ్జాక్ట్ ప్రైస్ ఏం పెట్టరు. ఎందుకంటే ఏదో ఒక డిఫెక్ట్ పెడతారు, దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఇంకొక కెమెరా చూస్తాం. సో దీంట్లో ఒక డిఫెక్ట్ ఉందనుకో, దాంట్లో అది ఉండదు. సో ఏంటంటే ప్రైస్ తక్కువ ఉన్నదని మనం తీసుకున్నాలని అనుకుంటాం, బట్ ఏంటంటే దాంట్లో కొన్ని ఫీచర్స్ ఉండవు. ఆ ఫీచర్ లేకపోతే మనకు అవసరం లేకపోతే తీసుకోక్కర్లేదు. అవసరం ఉందనుకో, ఆ ఫీచర్ మనకు ఖచ్చితంగా కావాలనుకో, డబ్బులు పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకొక ఫీచర్ ఏదో లేదంట, చెప్తాను ఆగండి. అంతే, ఇంకా మీకు చెప్పేసాను 3 ఏంటి, ఈవీఎఫ్ లేదు, స్టెబిలైజేషన్ లేదు, ఇంకోటి ఏంటంటే డ్యూయల్ ఎస్డి కార్డ్స్ ఉండవు, ఒకటే ఉంటుంది, సింగిల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే $999 అంటే దానికంటే గ్రేట్గా ఎవడో ఇవ్వలేడు. పర్లేదు, సోనీ వాడు బాగా ఇచ్చాడు చెప్పాలంటే. ఇదివరకు కెమెరాల్లో అంత ప్రైస్ పెడితే ఏమో అంత మంచి మంచి ఫీచర్స్ ఇచ్చేసి ఏమి ఇచ్చేవారు కాదు. ఎందుకంటే 6100 నేను తీసుకున్నాను అప్పుడు, అంత మంచి ఫీచర్లు ఉన్నాయి ఏం రాలేదు. దాంట్లో 4K 30 వరకే ఇచ్చేవాడు, అది కూడా అంత ఏం బాగుండేది కాదు. మళ్ళీ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, S-Log3 కూడా తీసుకోవచ్చు. అందులో ఏముంది కాదు, 6100 అట్లలో 6100 కానీ 6400 కానీ 6400లో ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే దీనికి ఇచ్చాడు, దీనికి ఈ ప్రైస్ పాయింట్లో దీనికి ఇచ్చాడు అనమాట. సో అదనమాట. ఇలా దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కంపెనీ వాడు ఏంటంటే అవన్నీ చూసుకుని మనం ఏది తగ్గించేస్తే ఎవడు ఎలా కొంటాడో, ఏ కస్టమర్ని క్యాప్చర్ చేయాలని దాని ప్రకారం తగ్గించుకుంటూ పోయాడు అనమాట. బట్ అన్నీ తగ్గించుకుంటూ పోతే ఎవడో కొండని ఆడికి తెలుసు. సో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇచ్చేసాడు. ఇప్పుడు 4K బాగా కామన్ అయిపోయింది, ఇప్పుడు ప్రతి కెమెరాలో 4K ఇస్తున్నాడు. బట్ చూద్దాం,
ఇప్పుడు ఈ సంవత్సరం నాకు తెలిసి ఏదైనా ఫుల్ ఫ్రేమ్ కెమెరా వస్తుందేమో, దాంట్లో ఏమన్నా 6K కానీ 8K కానీ ఇస్తాడేమో సోనీ కూడా. అందుకే ఇవన్నీ చిన్న చిన్న కెమెరాల్లో కూడా 4K నార్మల్ చేస్తాడు. ఇది వరకు 4K ఇచ్చేవాడు కానీ 30 FPS వరకు ఇచ్చేవాడు. ఇప్పుడు 4K 60 కూడా ఇచ్చేస్తున్నాడు. అంటే ఖచ్చితంగా ఏదన్నా అప్డేట్లో, కొత్త అప్డేట్లో ఏమన్నా ఇస్తాడేమో 6K కానీ 8K కానీ, చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కెమెరా వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. మీరు FX30 తీసుకునే ప్రైస్లో 2 కెమెరాలు వచ్చేస్తాయి సింపుల్గా. మనం చిన్న చిన్న ఈవెంట్లు చేసేవాళ్ళు అనుకో, మనకి అవసరం లేదు FX30, అలాంటి అవసరం లేదు. ఇలాంటి చిన్న కెమెరాలు కొనుక్కొని చేసుకోవచ్చు. లేదు మనం పెద్ద ఈవెంట్లు చేస్తున్నామంటే ఫుల్ ఫ్రేమే తీసుకోండి. నన్ను అడిగితే ఫుల్ ఫ్రేమే చాలా బెటర్. ఆ చిన్న APS-C సెన్సార్ ఏంటంటే మొత్తం ఇమేజ్ ఇంత పెద్దగా వచ్చేది, ఫుల్ ఫ్రేమ్లో ఇంత పెద్దగా వచ్చేది, ఇంత చిన్నది చేసి పడేస్తుంది. అప్పుడు ఏం బాగుంటుందండి. బట్ టీవీలో దానికి దీనికి తేడా ఏం తెలుస్తుంది అంటారు, బట్ తేడా తెలుస్తుంది మీరు సరిగ్గా గమనిస్తే. అది సినిమాటోగ్రాఫర్కి తెలుస్తుంది తేడా. ఎందుకంటే ఎవడైతే దాన్ని బాగా యూజ్ చేస్తాడో ఆడికే తెలుస్తుంది. ఇప్పుడు డాక్టర్కి పేషెంట్ని ఎలా పట్టుకోవడం తెలుసు, అలాగే ఎవడైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటాడో దాంట్లో ఫీల్డ్లో ఆడికి డిఫెక్ట్స్ కనిపిస్తే, ఏమన్నా మంచివి ఉన్నా కూడా కనిపిస్తాయి, ఈజీగా తెలిసిపోతాడు. ఆడేం కొత్తగా ఏం చేయక్కల, చూసిన వెంటనే చెప్పేయగలడు అసలు ఇందులో ఏంటిది, ఇదేంటి అని చెప్పేయగలడు. అదనమాట. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ కెమెరా ఇంకా ఎక్కడో వెళ్ళిపోద్ది వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.